వెల్కమ్ టు ఎస్పోర్ మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు చేసి అమరావతి రాజధానిలో ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారితో ఈరోజు మన ప్రత్యేకం ఉంటుంది. మనతో ఉన్నారు కన్నా రజనీ గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి. భవానీ దీక్షలో ఉన్నాను. జై భవానీ. మేడం, గత 5 సంవత్సరాల కాలం చూస్తే గత ప్రభుత్వం మీద జరిగినటువంటి విధ్వంసాల మీద చాలా ఉద్యమాలు చేశారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేశారు, కీలక పాత్ర పోషించారు. గతంలో మీరు పోరాడిన ఉద్యమ ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నారా ఈ కూటమి ప్రభుత్వంలో? 100% అండి. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఎంతో మంది ప్రాణత్యాగాలు అని చెప్పాలి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పోరాడిన వాళ్ళు చాలా మంది అస్వస్థతతో, అనారోగ్యంతో, దిగులుతో, చింతతో చనిపోయిన వారు ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులకి జరిగినటువంటి అవమానం అంటూ ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసినారు అంటే ఆ భూముల్ని తాకట్టు పెట్టుకోవడానికి లేదు, కట్నాలుగా ఇచ్చుకోవడానికి లేదు, అవసరాన్ని బట్టి అమ్ముకోవడానికి లేదు. ఇదంతా ఒక ఉదారమైన స్వభావంతో 33,000 ఎకరాల భూమిని కలెక్ట్ చేయడం అంటే సింగిల్ టాస్క్ కాదు సార్. అది అసలు ఏ ముఖ్యమంత్రి వల్ల కూడా కాదు. ఒక్క చంద్రబాబు గారు ఆయన నమ్మి అక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన రైతులు అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తో రైతులు బాధపడుతుంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే అన్నం పెట్టే రైతులు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంతో వారికి సంఘీభావాన్ని తెలపడం జరిగిందండి. చాలా అరెస్టులలో కూడా నేను ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డాను. చాలా మంది నాయకులు నిలబడ్డారు, బట్ చివరి వరకు కొంతమంది నిలవలేని పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలుసు. ఈ ఉద్యమం ఫలితం ఈ రోజు ఉందంటారు రైతులు. నేను అనేది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఫైట్ చేశారు, కానీ ఈ రోజున కూటమి వచ్చి దాదాపు 14 నెలల కాలం అవుతుంది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 39,000 ఎకరాల రైతులకు సంబంధించి ఇప్పటికి కొన్ని పెండింగ్ అలాగే ఉంది. దాని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు కొంత టైం పడుతుంది. గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 మధ్యలో సెక్రటేరియట్ పూర్తయిపోయింది, హైకోర్టు భవనాలు పూర్తయిపోయి రన్ అయిపోతున్నాయి. ఈ రోజుకి అదే సెక్రటేరియట్ లో మనం కొనసాగిస్తున్నాము పరిపాలన. అదే రకంగా కన్సూమర్లో చాలా బిల్డింగ్లు అండి. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ అనేవారు, ఇప్పుడేమో పెద్ద పెద్ద భవనాలంతా నీళ్ళలో మునిగిపోతున్నాయి అన్నారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా పెద్ద భవనాలు ఉన్నాయని గత ప్రభుత్వం వారు నమ్మినారు, ఒప్పుకున్నారని మేము భావిస్తున్నాం అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో మళ్ళీ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పిచ్చి తుమ్మ మొక్కలు పీకడానికే సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు టెండర్లు ప్రకటిస్తున్నారు, కొత్త కొత్త వారు వస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈక్వల్ టు 30,000 ఎకరాలు అట్లా ఉండింది. సో ఇది 33,000 ఎకరాలు. సో నేనేం చెప్తున్నానంటే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అంత భూమి కావాల్సి వచ్చినప్పుడు రాజధానికి అర్రకొర సరిపోతుందండి. ఎందుకంటే సైబర్ టవర్స్ ఎలా ఇప్పుడు ఉన్నాయో, గచ్చిబౌలి భవనాలు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయో, అప్పటికప్పుడు కావాలంటే భూమి రాదు. అప్పటికప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళని పడగొట్టడం, ఖాళీ చేపించడం ఇవన్నీ అవ్వదు. సో ఒకేసారి భూమి కలెక్ట్ చేసుకునే విధానంతో ఆయన ఒక 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో 20 ఏళ్ల ముందు ఆలోచించగల వ్యక్తి, ఒక విజనరీ ఉన్న వ్యక్తి అని మోడీ గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. అంటే సమర్థులు, ఒక వ్యక్తిని సమర్థుడు అంటే అది ఇంకా గొప్పగా అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఉంది సార్. మీరు అడిగినప్పుడు సంవత్సరంలో అయిపోతుందా అంటే సంవత్సరం కాదు సార్, 10-15 ఏళ్ళు గట్టిగా కావాల్సిందే. అందుకనే మా నాయకుడు చెప్తాడు 15 ఏళ్ళు కూటమి గట్టిగా నిలబడుతుంది, నిలబడాలి అని. చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, మీకు తెలిసి ఎన్నో వస్తున్నాయి. బట్ కలిసి ఉండకపోతే ఈ అమరావతిని మనం ఉద్ధరించలేము. ఎందుకంటే గత ముఖ్యమంత్రి నా వల్ల కాదు డెవలప్ చేయడం అని చేతులు ఎత్తేసినారు. అంటే ఎలక్షన్ కి ముందు చెప్పినారు 33,000 కాదు ఇంకా ఇచ్చినా చేయగలుగుతాము, రాజధాని ఇక్కడే కడతాను, అవతలోడు అద్దింట్లో ఉన్నాడు, నేను సొంత ఇంట్లో ఉన్నానంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినారు. కానీ నిజంగా ఆయన కనుక అమరావతిని అభివృద్ధి దిశగా వెళ్ళి ఉంటే ఆయన ఈరోజు ఓడిపోయి ఉండేవాడు కాడేమో. ఎందుకంటే ఆయన ఓటింగ్ ఆయనకు ఉంది, కానీ కొంతమంది ప్రజలు అభివృద్ధిని కాంక్షించినారు. అభివృద్ధిని కాంక్షించి వారు ఇలా అయితే కుదరదు, చేయగలవాడే రావాలి, అది విజనరీ ఉన్న వ్యక్తి వల్ల అవుతుంది, మా పిల్లలు మా మనవాళ్ళందరూ హైదరాబాద్ లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు, మన రాష్ట్రం కూడా బాగుపడాలంటే కంపెనీలు రావాలంటే బాబు గారు ఉండాల్సిందేనన్నటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటేనే 151 కుదేశారండి. సో నేను ఒకటే చెప్తున్నా, అంత బానే ఉంది, అదొక్కటే చెడింది అనేటటువంటి టాస్క్ సార్. ఎందుకంటే ఆయన పథకాలు ఇచ్చినారు, బటన్ నొక్కినారు, చాలా చేసినారు, కొన్ని చేసినారు వాస్తవాలు. సో కానీ ఈ అమరావతి నా వల్ల కాదని చేతులు ఎత్తేసినారు. సో మనకిప్పుడు పని చేసేవాడు కావాలి, మనకిప్పుడు సేవకుడు అక్కర్లేదు, లేకపోతే వ్యాపారస్తుడు అక్కర్లేదు, దార్శనికుడు కావాలి, విజనరీ ఉన్న వ్యక్తి కావాలి. మా నాయకుడు ఒక గొప్ప సేవకుడు,
మా నాయకుడు గొప్ప పోరాడే యోధుడు, సహాయం చేయగల సమర్థుడు, కానీ పరిపాలన విజనరీ అనేది ఒక్క చంద్రబాబు గారి వదిలే సాధ్యం అవుతుంది. అదే రకంగా అవతల వ్యక్తి గొప్ప వ్యాపారస్తుడు. ఆయన వ్యాపార దిశగా సాక్షి పేపర్ అమ్ముకున్నారా, లేకపోతే భారతీయ సిమెంట్స్ తో కోసమే కట్టడాలు కట్టినారా, పెద్ద పెద్ద భవంతులు కట్టినారంటే అందరూ టెండర్లో భారతీయ సిమెంటేనండి, ఇంకో సిమెంట్ వాళ్ళలేదు. అందుకే బహుశా ఆయన కట్టడాలు కట్టినారేమో అనిపించిద్దండి. సో నేను మాజీ ముఖ్యమంత్రి గారిని ఎగతాళి చేయడం కాదు, కొన్ని ఆయన కూడా చాలా విషయాలు అంటే కొన్ని పనులు కూడా మంచి పనులు చేసినారు. ఆయన టైంలో వచ్చినాయి, ఆయన నాన్నగారి టైంలో వచ్చిన. ఇప్పుడు ఏదైతే సచివాలయం అనేది ఒక నెంబర్ 1 టాస్క్ సార్, అది వండర్ఫుల్ అన్నమాట. అది ఏ ప్రభుత్వమైనా ఒప్పుకోవాల్సిందే. ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళందరినీ చూడలేరు సాధారణ ప్రజలు, వాళ్ళు కూడా కనపడరు. కానీ సచివాలయ సిబ్బంది నిరంతరం అందుబాటులతో పని ఈజీ టాస్క్ అవుతుంది. ఒక ఐడియా సార్, వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ ఎట్లా ఐడియా ఒక ఐడియా ఎలా రీచ్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ సచివాలయం అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గారి టైంలో ఒక్కొక్క టాస్క్ వచ్చింది. అది ఆయన టైంలోనే బిగిన్ అయింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి టైంలో మహిళలకి సంబంధించిన మహిళా బిల్లు చట్టం, ఆ మహిళలకి ఆడబిడ్డలకి ఆస్తుల హక్కు చట్టం, ₹2 కిలో బియ్యం, ఒక వ్యక్తి మద్యపాన నిషేధం, ఇలాగా ఇతని టైంలో ఆరోగ్యశ్రీ అందరికి ఇంటింటికి అవకాశం వచ్చింది. అందరూ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇదంతా రాజన్న వల్లే సాధ్యం అవుతుందని మా ఊర్లో కూడా పల్లెటూరులో చాలా మంది ముసలు గట్ల మీద కూర్చొని ఆయనే తలుచుకుంటారు. మేము చెప్తాం, అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే అంతకుముందు ఇంకోటి ఉంది, మీరు ఆయన ఎందుకు అంటారంటే లేదు మా రాజన్న మాకే అంటూ కొంతమంది అభిమానులు ఉంటుంటారు, ఉండకుండా ఉండరు కదా, ఎవరు వాళ్ళకు ఉంటుంటారని. సో ఈయన టైంలో సచివాలయం నెంబర్ 1 టాస్క్ సార్, చాలా చాలా బాగా ప్రజలకు ఉపయోగపడిందని చెప్పాలి. మేడం, ఇప్పుడు అమరావతి రాజధానిలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి 2వ విడత పోలింగ్ భూసేకరణ సాగిస్తారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటికే కొన్ని గ్రామాలు వ్యతిరేకిస్తుంది. మొదట ఇచ్చినటువంటి రైతులకే న్యాయం జరగలేదు, మా భూములు మేము ఎందుకు ఇస్తామని చెప్పి అంటారు. అవును, అది నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే 33,000 ఎకరాలు అంటే నాకు అర్థమైంది. 33,000 ఎకరాల భూమి అయితే ఒక మున్సిపాలిటీ కింద అయిపోతుంది. ఇంకా ఎక్కువ భూమి కావాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే మీరు చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు దండగా, ఆ ఊరు బయటికి ఎవరు వస్తారు అన్న టైంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని స్థాపించడంలో ఆయన పాత్ర కీలకం. అది చాలా అవసరం, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఇదంటూ దాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఊరంతా శంషాబాద్ వైపు వెళ్ళిపోయింది, కోకాపేట రేట్లు కోట్లు దాటిపోయినాయి. మీరు చూస్తే అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది? ఒక హైదరాబాద్ లో 2 ఎయిర్పోర్ట్లు ఎందుకంటే అవసరం, నీడ్ అది ఉంది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి అది దగ్గర అవుతుంది. బట్ అన్నిటికంటే మించి ఇప్పుడు మనకి విజయవాడ ఒకటే ఎయిర్పోర్ట్స్, మనకి అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎందుకంటే మోరవర్ రాజధానిలో ఎయిర్పోర్ట్ ఉండాలి, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 10 ఎకరాలు 20 ఎకరాలు సరిపోవండి, కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు నీడ్ ఉంటుంది. దాని చుట్టూ కూడా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లాగా ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో కంపెనీ పని మీద యుఎస్ రోడ్ దిగినప్పుడు అతను మళ్ళీ విజయవాడ వెళ్ళి ఒక నోవోటల్లోనో ఒక పెద్ద కమర్షియల్ గ్రీన్ ట్రీ హోటల్లోనో అట్లా ఉండరు, వాళ్ళు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటారు. పని కూడా సెక్రటేరియట్ లోన, కంపెనీలు కూడా ఇక్కడే. వాళ్ళు ఎందుకు విజయవాడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు? ఊరు చూడాల్సిన పని వాళ్ళకి లేదు కదా, వాళ్ళు కొంత టైం కేటాయించుకొని వస్తారు, వాళ్ళ పనులని ముగించుకోవాలి, అది అప్పుడు ఇక్కడే కరెక్ట్. సో ఆయన మొన్న మధ్య కూడా నేను ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాను సార్, అదేదో వయా మీడియానో వైఎస్ ఏదో మీడియా ఒక వేటో మీడియా జరిగింది సార్. దాంట్లో నేను చంద్రబాబు గారి ఇంటర్వ్యూ అంటే ఎదురుగా ఉండి చూసినాను, జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు దాంట్లో. సో ఆయన ఒకటే అన్నారు, 33,000 ఎకరాలు భూమి కలెక్ట్ చేసినాం, అది ఇలా వదిలేస్తే అది మున్సిపాలిటీ కింద అయిపోతుంది, ఇంకా భూమి కలెక్ట్ చేయాలి అని.